నమ్మకం ఒక నిమిషం. జ్యోత్స్న గారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, ఏ విధంగా ఉండబోతుంది? గతంలో చూసాము, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒకటే క్వశ్చన్ చేస్తోంది. గతం మాదిరిగా కేంద్రంలో ఫుల్ ఫ్లెజ్డ్ గా మెజారిటీ రాలేదు, మాకు అవకాశం రాలేదు, మీకు అవకాశం వచ్చింది. సో దాన్ని ప్రూవ్ చేయండి, ఏపీ ప్రజల కోసం మాట్లాడండి, గలం విప్పండి, ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయండి అంటూ కూడా నేను షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? గత 5 సంవత్సరాల నుంచే ఆల్మోస్ట్ లాస్ట్ లో 2 సంవత్సరాలు సంవత్సరం ఉన్నారు ఏమంటారంటే హడావిడి చేసి, అది కూడా పక్క రాష్ట్రంలో హడావిడి చేసి, తర్వాత వచ్చి ఒక నెల 2 నెలలు ఆంధ్రప్రదేశ్ లో హడావిడి చేసిన షర్మిల. లేకపోతే మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నానా రభసా చేసి, నానా యాగి చేసి, తర్వాత మళ్ళీ వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ఏ పని చేయలేకుండా ఉన్న వాళ్ళ ఎవరు ప్రశ్నిస్తున్నారు చెప్పండి అమ్మా. సరే, అగైన్ ఐ విల్ నాట్ డ్రాగ్ ది క్వశ్చన్. మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్ గా నేను ఒకటే సమాధానం చెప్తాను. మొన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిత్వంతో ఆ మంత్రి గారితో తర్వాత జిఎస్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా ఆయన పాల్గొన్నారు. క్లియర్ కట్ గా మనకి రాష్ట్రానికి ఏం కావాలి, ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి అనేటువంటిది ఇన్ని వేల కోట్లు, 15,000 కోట్లు మన రాష్ట్రానికి అవసరం ఉన్నాయి అనేటువంటి ఒక అభ్యర్థన మొన్న పెట్టొచ్చున్నారు. అలానే రేపు పొద్దున 4వ తారీఖున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని, అలానే కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారిని కలవబోతున్నారు. ఏ విధమైనటువంటి ఎందుకంటే మొన్న పోలవరం మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాం, రేపు అమరావతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నాం. సో ఏ విధమైనటువంటి ఒక పరిస్థితి, ఎందుకంటే ఇవి 2 కదమ్మా ఇప్పుడు ఇంపార్టెంట్ అయితే ఈ 2 ఖచ్చితంగా. వీటిలో మనం ఏ రకమైనటువంటి సపోర్ట్ కేంద్రం నుంచి తీసుకొచ్చుకోవాలి, ఏ రకమైనటువంటి హెల్ప్ కేంద్రం మనకి చెయ్యాలి అనేటువంటి దాని మీద చాలా క్లియర్ గా ఉన్నాము. దానికి సంబంధించి కేంద్రం దగ్గర ఒక అభ్యర్థన పెడతాము, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఇంకొక విషయం, వీళ్ళు మాట్లాడలేదు అని అంటే మాట్లాడలేదు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. మేము చాలా క్లియర్ గా, మీ అందరికీ కూడా తెలుసు, నాకు తెలుసు, మీ డిబేట్ లోనే ఒక రోజు కూడా నేను చెప్పానమ్మా, మేము మా డిమాండ్ ఒకటే, కేంద్ర ప్రభుత్వం దగ్గర మా డిమాండ్ ఒకటే, అది రాష్ట్ర అభివృద్ధి. ఇంకే డిమాండ్ పెట్టలేదు. చాలా మంది అన్నారు మీరు మంత్రి పదవులు అడగట్లేదు, స్పీకర్ పోస్ట్ అడగట్లేదు, ఇది అడగట్లేదు, అది అడగట్లేదు. 100 మంది 100 మాటలు అన్నా సరే మేము ఏది అడగట్లేదు, మేము కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అడుగుతున్నాము, ఎక్కడ కూడా డీవియేషన్ లేదు దాంట్లో అని చెప్పి మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి మాట, ప్రత్యేక హోదా విషయం నితీష్ మాట్లాడారు, లేకపోతే ఇంకో పార్టీ మాట్లాడింది, మీరు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. రేపు 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లి పెద్దలతో మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక అవుట్పుట్ వస్తుంది, ఏ రకంగా మనం దాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనే దాని మీద ఖచ్చితంగా దేర్ విల్ బి ఫర్దర్ టాక్స్ కదమ్మా. విభజన హామీలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వండి జ్యోత్స్న గారు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ గా జరగలేదు. నేను మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టైల్ చూడండి అమ్మా. మీరు రాగానే రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయనేటువంటిది తీసుకున్నాం, తర్వాత ఇమ్మీడియట్ గా కొంత అవగాహన వచ్చిన తర్వాత, అంటే బేసిక్ గా ప్రతి మినిస్ట్రీ నుంచి మనకు కొంత అవగాహన వచ్చిన తర్వాత, ఇప్పుడు అలానే ఎక్కడైతే మనకు కేంద్ర సహకారం కావాలో వాటి మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా కేంద్రంతో మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం 4వ తారీఖున. దాని నుంచి తర్వాత వెంటనే పక్క రాష్ట్రంతో మనకు ఏదైతే ఒక అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఉన్నాయో, విభజన హామీలకు సంబంధించినటువంటి సమస్యలు కాబట్టి వీటన్నిటి మీద మేమే కదా ప్రొయాక్టివ్ గా నిన్న రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాసింది, కలిసి కూర్చొని మాట్లాడదామని లేఖ రాసాం కదా, మేము మాట్లాడదామని ఒక అభ్యర్థనని పెట్టాం కదా. వాట్స్ రాంగ్? తగ్గితే పోయేదే ఉందమ్మా. రాంగ్ అనట్లేదు, ఇప్పటికైనా కంప్లీట్ అవుతాయా? ఇప్పుడు ఎన్డీఏ అంటే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కూడా మీతో పాటు పొత్తులో ఉంది, పక్క రాష్ట్రం ఇంతకు ముందు చెప్పున్నారు, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఇప్పుడు అన్ని జరుగుతాయని చెప్పి లక్ష్మణరావు గారు కామెంట్ చేస్తున్నారు. ఒక్క విషయం అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి అంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ కూడా శిష్యుడే మరి కదా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంకోళ్ళో కాదు, ఎవరైనా సరే వేరే పార్టీలో ఉన్నారు, వేరే పార్టీ నుంచి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు, వాళ్ళకి ఏమాత్రం నిబద్ధత ఉంది, ఆ రాష్ట్రం పట్ల ఏమాత్రం కన్సర్న్ ఉంది, పక్క రాష్ట్రం పట్ల అనేది మేము చూస్తాము. వాళ్ళు మా ఒక్క నిమిషం నేను ఏమంటున్నా అంటే, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే నేను ఏ పార్టీ అయినా సరే పక్క పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మందిని తీసుకుంటే తెలుగుదేశం నుంచే వెళ్లారు వాళ్ళు, పెద్ద అందులో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిస్కషన్ నౌ. నేను ఏమంటున్నా అంటే
అటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల మీద ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టాక్స్ చేస్తానని ఆ రోజున అభ్యర్థన పెట్టారు, మాట్లాడారు కదా. అవతల ఉన్నటువంటి వ్యక్తికి ఎంత కాదమ్మా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజంగా చేస్తారో చేయరో మాకేం తెలుసు అంటున్నాను. ఒకసారి క్వశ్చన్ విందాము. లక్ష్మణరావు గారు, అట్ ద సేమ్ టైం మీరు ఇంతకు ముందు పెన్షన్స్ గురించి కూడా